ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎవరి మీదైనా ఆధారపడి కాకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారో మీ పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తాయి. అలాగే ఒక మంచి లక్ష్యం లేదంటే మంచి భవిష్యత్తును సాధించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సమయానుకూలంగా స్పందించి ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా లేకపోయినా మరొక పనైనా సమయానుకూలంగా మీరు స్పందించటం వలన అయ్యో మాకు ఆపదలో ఆదుకున్నాడని చెప్పేసి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీకు ఉంటాయి.
అలాగే ఏదైనా ఒక పని చేపట్టినా సరే తొందరగా పూర్తి చేయటం ఈ రాశి వారికి జరుగుతుంది. ఇక కొంతమందికి ఇటు అధికారులతో కావచ్చు, లేదంటే పెద్ద పొలిటీషియన్స్‌తో కావచ్చు, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్‌తో మీకు అపాయింట్మెంట్ కావాల్సి వస్తే తప్పకుండా మీకు అపాయింట్మెంట్లు కూడా దొరికే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అలాగే ఇక డబ్బు పరంగా చూస్తున్నట్లయితే సమయానికి ఏదో ఒక రకంగా డబ్బు సర్దుబాటు కావటం, ఏ శుభకార్యాలకైనా మరి అవసరానికైనా సరే తప్పక డబ్బు సర్దుబాటులో అయితే ఉంటుంది. అయితే రుణాలకు సంబంధించి మాత్రం అంటే ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండటం అంత మంచిదైతే కాదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారని వారికి అంటే మాట రూపైనా లేదంటే మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే సహాయం చేయండి తప్ప, లేదు మీ సొంత డబ్బు అయితే నాకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇవ్వండి. అంతేగాని మధ్యలో ఎటువంటి హామీ సంతకాలు పెట్టి మీరు ఏమాత్రమైనా సరే వారికి అప్పు ఇప్పించినట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. అలాగే దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్స్ అయితే బాగా పెరుగుతాయి. కాకపోతే కొద్దిగా శారీరక శ్రమ అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక చాలా కాలంగా మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా బాధించినట్లయితే కొంత ఉపశమనం కూడా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్తాయి. అలాగే ఉద్యోగులకు గతంలో అధికారులతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా పరిష్కారానికి రావటం కూడా జరుగుతుంది. మీరు ఉన్న విషయాన్ని ఫ్రాంక్‌గా వారితో మాట్లాడటం, జరిగింది జరిగినట్లు చెప్పటం ద్వారా కొంత మీ మధ్య ఏదైతే అండర్‌స్టాండింగ్స్ లోపం ఉన్నాయో అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా బాగుంది. ఇటు అధిష్టాన వర్గంలో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు మీకు మంచి మద్దతు అయితే కనిపిస్తూ ఉంది. మరి సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం మారాలనే ప్రయత్నం కానీ, లేదు ఇంకా మంచి ప్యాకేజ్‌కి వెళ్దాం అనుకున్నా తప్పకుండా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు దొరికే పరిస్థితి అయితే ఉంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. నూతన వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలనుకుంటే పెట్టుబడుల కోసం కూడా మీ మిత్రులు సహకరించేటువంటి అవకాశం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కాస్త ఫలితాలు మెరుగ్గానే ఉంటాయి. షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. అలాగే చిరు వ్యాపారస్తులకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా మంచిగా ఉంటుంది. బిల్డర్స్కి కూడా బాగుంది. కొంత సేల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళారంగంలో ఉన్నవారికైతే అవకాశాలు మీకు తలుపు తట్టే పరిస్థితే ఉంది. మరి ఈ రాశి మహిళలకు ఎలా ఉండబోతుందంటే సామాజికంగా చూసినట్లయితే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కనిపించడం లేదు. అయితే గొప్పల కోసం కొంత ధనాన్ని వృధా చేసే పరిస్థితి ఉంది. దీనివలన తర్వాత ఇబ్బందులు వస్తాయి. అందుకని మీరు ఈ గొప్పకి పోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ భర్త పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది. అలాగే విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కాస్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏదైనా సప్లిమెంట్స్ ఏవైనా ఉండేటప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్కి ముందుగా వచ్చేటువంటి ఈ సప్లిమెంట్ ఎగ్జామ్స్లో మీకు కాస్త బూస్టప్ అయితే వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈ రాశి వారికి 22, 24, 29 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 17, 19, 27 తేదీల్లో కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటే మంచిది. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. నవగ్రహ స్తోత్రం చదువుకుంటే మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. 19 సార్లు పఠించండి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్.
మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే, అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.